ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్తే. ఇటీవల కాలంలో దాదాపు టీడీపీ కూటమి వచ్చి 2 సంవత్సరాల పూర్తి చేసుకుంది. సో కూటమి ప్రభుత్వంలో కుమ్ములాట స్టార్ట్ అయింది అని ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. సో ఏదైతే ఈ సూపర్ సిక్స్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విపక్షాలన్నీ కూడా మండిపడతా ఉన్నాయి. సో మాట్లాడదాం. నాతో పాటు ఏపీ అధికార ప్రతినిధి రాజేష్ గారు ఉన్నారు. సార్ ఏం చెప్తారు? మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కూటమిలో కుమ్ములాట స్టార్ట్ అయింది. ఇంకొకరొక్కరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, బీజేపీ మీద కావచ్చు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా నిన్న ఇదే టైంకి మేమందరం తిరుపతిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సత్యకుమార్ గారితో సహా మొత్తం ఎన్డీఏ కూటమి నాయకులు, శాసనసభ్యులు, ఎంపీలు, శ్రేణులందరూ కూడా ఒక భారీ బహిరంగ సభలో నిన్న పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న తర్వాత అందరం కలిసిమెలిసి లంచ్ చేసాం, ఒకరినొకరు పలకరించుకుంటూ మాట్లాడుకున్నాం, మా విధానాలు, ఆలోచనల గురించి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఒక సమిష్టి తత్వంతో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉన్నప్పుడు రాబోయే 15 సంవత్సరాల పాటు ఎన్డీఏనే కొనసాగాలి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరగాలి అని చెప్పని 1కి 10 సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నప్పుడు, అదే సందర్భంలో సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్రంలో ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారిని తన నివాసానికి పిలిపించుకొని కుటుంబ సమేతంగా 2.5 గంటల పాటు ప్రధానమంత్రి గారు ప్రైవేట్ టైము లోకేష్ గారితో స్పెండ్ చేసిన తీరు చూసినప్పుడు మరి భారతదేశంలో ఏ నాయకుడికి ఆ ప్రత్యేకత, ఆ గుర్తింపు, గౌరవం దక్కింది? అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో అధికారిక కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి గారు అప్పటికి అనారోగ్య కారణంగా సర్జరీ చేయించుకోనున్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చారు. 1:10 నిమిషాల సేపు చంద్రబాబు నాయుడు గారితో ప్రధానమంత్రి గారు స్పెండ్ చేసిన తీరు చూసినప్పుడు ఒక ఎమోషనల్ కనెక్టివిటీతో ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాజకీయపరమైన అవసరాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా 2014లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజ అభీష్టానికి భిన్నంగా పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయ కారణంగా రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నేపథ్యంలో ఆ విధంగా రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితుల్ని, పరిణామాలని సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యతతోటి ఆనాడు ఎన్డీఏ కూటమి ఆ రోజు కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేంద్రంలో, రాష్ట్రంలో. ఆ రోజు జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా ఆ 2 పార్టీల కలయికకి మద్దతు తెలుపుతూ ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. అదే కూటమి మళ్ళీ తిరిగి వాళ్ళు 2024లో ప్రజల నుంచి ఆశీస్సులు దక్కించుకున్న నేపథ్యంలో ఒక రకంగా 12 సంవత్సరాల, అంటే ఇవాళ 12 సంవత్సరాలు 2024 ఎన్నికల నాటికి దశాబ్ద కాలం క్రితం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని స్థితిలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆర్థిక విధ్వంసానికి గురైన నేపథ్యంలో అక్కడ ఉన్న యువత విద్యా, వైద్యం, ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలగాలి అని అంటే అది ఎన్డీఏ కూటమి వల్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రం సాధ్యమని నమ్మిన చంద్రబాబు నాయుడు గారు గతంలో మోడీ గారిని విమర్శించారు. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు కూటమిలో ఉన్నారు, అప్పుడు కూడా కూటమిలో ఉన్నారు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడతలేరు? నారా చంద్రబాబు నాయుడు మోడీకి గులాం అయిపోయారు అని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా. అంటే ఇవాళ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించే నైతికత ఏ రాజకీయ పార్టీకి ఉంది? 2019కి ముందు ఆనాడు ప్రత్యేక హోదా సాధన అనేది మా ఎజెండా. కానీ 2024 ఎన్నికల్లో మా ఎజెండాలోనే ప్రత్యేక హోదా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా 2019 ఎన్నికల నాడు నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పని ఆ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి వాగ్దానాన్ని నమ్మిన రాష్ట్ర ప్రజలు 25 ఎంపీ సీట్లకు అతనికి 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. మరి 22 ఎంపీ సీట్లు దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా గురించి అతను చేసిన పోరాటం కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన డిమాండ్ ఏంటి? అతను పదవి బాధ్యతలు చేపట్టడానికంటే ముందే అప్పటికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారిని అభినందించి ఢిల్లీ ఆంధ్రభవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అతను చెప్పిందేంటి? కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి 303 స్థానాలతో వాళ్లే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పూర్తిస్థాయి మెజార్టీ వాళ్ళకి దక్కించుకున్న నేపథ్యంలో ప్రత్యేక హోదాని ఇవాళ మనం అడగలేము, వాళ్ళని డిమాండ్ చేయలేమని చెప్పని తన నిస్సాయితను వ్యక్తం చేశాడు. అంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో కూడా
ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీకి 282 స్థానాలు ఉన్నాయి, పూర్తిస్థాయి మెజారిటీ వాళ్ళకి దక్కింది. అయినా సరే నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో సహా కేంద్ర ప్రభుత్వంలో నుంచి అధికారం నుంచి వైదొలిగి పోరాటం చేసిన తీరు గుర్తు చేసుకోవాలి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం 2019 ఎన్నికల్లో దాని పరిగణలోకి తీసుకోలేదు. అదే సందర్భంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కలిపి ప్రకటించిన మేనిఫెస్టో సందర్భంగా కానీ, చేసిన ఎన్నికల ప్రచార సందర్భంగా కానీ మేము ప్రత్యేక హోదా సాధిస్తామని కానీ ప్రత్యేక హోదా ప్రస్తావన మేము చేయలే. అది మా ఎజెండాలో లేదు. లేని దాన్ని ఇవాళ 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి తనకి కావాల్సిన ఎంపీ స్థానాలు ఇచ్చినా దాన్ని సాధించలేని ఒక నిస్సహాయుడు ఈరోజు వాళ్ళు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించడం ఏంటి? ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించే అర్హత ఏ రాజకీయ పార్టీకి కూడా లేదనేది మేము స్పష్టంగా చెప్పగలుగుతాం. కారణం ఏంటి అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ప్రత్యేక హోదాను ఒక వరంగా ఇవ్వాలి అనుకున్నప్పుడు విభజన చట్టంలోనే దాన్ని మెన్షన్ చేసి ఉండాల్సింది. ఇది నీతి ఆయోగ ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని ఒక సాగ్గా చూపించి 2019కి ముందు ప్రత్యేక హోదా దక్కకపోవడానికి కారణం ఏంటి అంటే ఇవాళ ఐఐటి ఉంది, విభజన చట్టంలో మెన్షన్ చేశారు కాబట్టి అది వచ్చింది. ఐఐఎం ఉంది, విభజన చట్టంలో మెన్షన్ చేశారు కాబట్టి అది వచ్చింది. కానీ ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో మెన్షన్ చెయ్యకుండా రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ పార్టీ పూనుకున్న నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించో తెలుగుదేశం గురించో ఏలెత్తి చూపే అర్హత కూడా దేశంలో ఉన్న ఏ పార్టీలకి లేదు. కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదా అవసరం ఉన్నా లేకున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోకి వచ్చిన 25.3% పెట్టుబడి ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకోగలిగింది. అది ఆ ప్రభుత్వం, అక్కడున్న పొలిటికల్ మేనేజ్మెంటు, వాళ్ళ సమర్థత, అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్, అక్కడున్న మానవ వనరుల ప్రాతిపదికగా ఈ పెట్టుబడి ప్రతిపాదనలు దక్కించుకోగలుగుతూ ఉన్నప్పుడు ఇవాళ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించాల్సిన నెస్టే లేదు. అంటే ప్రధానంగా ఇక్కడ మొన్న ఇచ్చినటువంటి రాజ్యసభ సీట్లలో జనసేనకు అన్యాయం జరిగింది. ఎవరికైతే జనసేన తరపున రాజ్యసభ సీట్ ఇచ్చారో ఆయన కూడా గతంలో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. జనసేన కంప్లీట్గా అన్యాయం చేసింది టీడీపీ పార్టీ అనేది కూడా చర్చ జరుగుతుంది కదా. ఇక్కడ గమనించుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఏమి రాజకీయాల గురించి అవగాహన లేని వ్యక్తి కాదు. అసలు లింగంనేని రమేష్ అని ఆయన తెలుగుదేశం పార్టీలో ఏ రోజు క్రియాశీలకంగా ఉన్నారు అంటే ఇవాళ ఈ ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఏ సందర్భంలోనైనా సరే లింగంనేని రమేష్ గారు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కానీ ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ తోటి ఆయన ఏ రోజైనా వ్యవహరించిన నేపథ్యం ఉంటే ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తే మేము దాన్ని అర్థం చేసుకుంటాం. అంటే ఇక్కడ మాట్లాడుతున్న ఏంటంటే కారణం ఆయన సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి అంటే జనసేన పార్టీ నుంచి ఇంకా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాలకి ఎవరికి పదవులు తక్కువ? ఇవాళ భారతీయ జనతా పార్టీలో కానీ ఇది లేదు తెలంగాణ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాలకి పదవులు ఇవ్వలేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలుగుదేశానికి లింగంనేని రమేష్ గారికి ఏ స్థాయిలో కూడా అటాచ్మెంట్ లేదు. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం సపోర్ట్ చేశారు, ఎవరికి ఇవ్వాలి అనేది ఆ పార్టీ విదిన్ ద పార్టీ వాళ్ళు తీసుకునే నిర్ణయం. అది ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు పలానా వాళ్ళకి ఇవ్వు అని అంటే అలా ఇచ్చేసే అంతటి అమాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన 18 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు. గడిచిన 12 సంవత్సరాలుగా తన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 2 చోట్ల ఓడిపోయినా కూడా కసిగా పట్టుదలగా తన పార్టీని నిలబెట్టుకున్నారు. అన్ని ఆటుపోట్లను చూసిన పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ నుంచి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసుకోవాలనేది ఇంకెవరో డిక్టేట్ చేసేదేంటి? ఎక్కడో ఉత్తరాదికి సంబంధించిన పరిమళనత్వాన్ని తీసుకొచ్చి వైసీపీ పార్టీ నుంచి నెగ్గించిన అసలు రాష్ట్రానికి ఏమాత్రం సంబంధమే లేని పరిమళనత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ నెగ్గించిన ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు ఏ పార్టీ ఏ రాష్ట్రం, అభిషేక్ మను సింఘ్వి ఏ రాష్ట్రం అని చెప్పని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెగ్గించుకుంది. అది ఆ పార్టీ విదిన్ ద పార్టీ వాళ్ళ ఇష్టం. అలాగే వైసీపీ పార్టీ తన అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాడు. ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం. అలాగే వాళ్ళ జనసేన పార్టీ నుంచి ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేసుకోవాలనేది జనసేన పార్టీ ఇష్టం. దాన్ని ఇంకెవరికో సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకెవరికో వాళ్ళ ప్రశ్నలకి సమాధానం నివృత్తి చేయాల్సిన నెసెసిటీ జనసేన పార్టీకి లేదు, ఎన్డీఏ కూటమికి అసలే లేదు. సో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అంటే నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు, తెలంగాణలో నేనేం చేస్తా అనే కామెంట్స్ జనసేన వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఏంటంటే అక్కడ కొంత పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నాడు అనేది అట్లా పోర్ట్రే చేస్తున్నారు. కింద జన నాయకులు మాట్లాడుకుంటున్నారు. దీనిపైన టీడీపీ ఏం చెప్తుంది? ఇక్కడ గమనించుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్ పాలిటీషియన్. 2024 ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రచార సభల సందర్భంగా వాళ్ళ శ్రేణులు కొందరు ఉత్సాహంతో సీఎం అని చెప్పని సంబోధించేవారు. ఆయన ఏమని ప్రశ్నించారు వాళ్ళ శ్రేణుల్ని?
2019 ఎన్నికల్లో నేను 2 చోట్ల పోటీ చేస్తే కనీసం నన్ను కూడా నెగ్గించలా. నా పార్టీ తరపున ఒక్క రాపాక వరప్రసాదం తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని నెగ్గించలేదు. ముందు ఎన్నికలలో నన్ను నెగ్గించి నాకంటూ ఒక కన్సిడరబుల్ సైజులో నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఆ రోజు ఏదైనా మాట్లాడండి తప్ప ఇవాళ ఎన్నికలలో ఓటమి చెంది అసలు ఈ పార్టీయే ఉంటుందా ఉండదా అని చెప్పని ప్రత్యర్థుల చేత అవమానాలు ఎదుర్కొంటున్న స్టేజ్లో కసిగా పట్టుదలతో పార్టీని నిలబెట్టి వాళ్ళు నేను ఎన్నికల్లో ఎదుర్కొంటున్న సందర్భంగా ఇటువంటి అసందర్భ ప్రలాపనలు చేయొద్దు అని చెప్పని తన శ్రేణులను కూడా సున్నితంగా ఆయన హెచ్చరించారు. కాబట్టి ఇవాళ ఆయన చాలా గ్రౌండ్ రియాలిటీ కన్ఫైన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 స్థానాలకి తాను ఇవాళ పరిమితం అయి ఉన్నాను. అక్కడే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. అక్కడే నేను ఇంకా ముఖ్యమంత్రి అవడానికి ఎంత టైం పట్టుద్దో తెలియదు. అటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పని గొంతెమ్మ కోరికలు అటువంటి అంటే స్వర్గానికి నిచ్చెన లేసే ఆలోచన నేను చేయటం లేదు అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అది ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ కన్ఫైన్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ని వక్రీకరించి దానికి ఏదో పెడద్దాలు తీసి దానికి ఏదో మసిపూసి మారేడికే చేసి ఆయన శ్రేణులు డిమోరలైజ్ అయ్యారు అని అంటే తెలంగాణ శ్రేణులకి తెలుసు. ఇవాళ ఇక్కడున్న రాజకీయ కంపల్షన్స్ ఏంటి, ఇక్కడున్న పరిస్థితుల పరిణామాలు ఏంటి, ఇక్కడ ఏ పార్టీకి ఏ స్థాయి బలబలగాలు ఉన్నాయనేది అర్థం చేసుకోలేనంత అమాయకులు జన సైనికులు కూడా కాదు. ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.